ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏ డెమోక్రసీ. నా పేరు సురేష్ కరీ. స్పేస్ ఎక్స్ ఐపీఓ అయింది మొన్ననే. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఐపీఓ వరల్డ్లోనే ఫిఫ్త్ లార్జెస్ట్ కంపెనీగా, ఫిఫ్త్ మోస్ట్ వాల్యూడ్ కంపెనీగా స్పేస్ ఎక్స్ అవతరించింది. అది జరిగిన 2 daysకే మనకు న్యూస్ వచ్చింది దట్ కర్సర్ స్పేస్ ఎక్స్ అక్విజిషన్. ఇట్స్ ఆల్మోస్ట్ $60 billion ఆల్ స్టాక్ డీల్. ఇది కర్సర్కి అండ్ స్పేస్ ఎక్స్కి మెయిన్ డెవలపర్స్ కూడా బెనిఫిట్ అయ్యేది. ఇట్స్ ఎ విన్ 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 సిచ్యువేషన్ అని చెప్పాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇలాన్ మస్క్ గురించి, స్పేస్ ఎక్స్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు 2015లో ఓపెన్ ఏఐ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో, ఓపెన్ ఏఐ ఫౌండింగ్ టీంలో ఇలాన్ మస్క్ కూడా ఒకరు. తర్వాత ఒక 2 yearsకి 3 yearsకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి, అంటే టెస్లాలో కూడా ఏఐ వర్క్ జరుగుతుంది కాబట్టి ఐఎమ్ లీవింగ్ ది బోర్డ్ అని చెప్పాడు. బట్ యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇలాన్ మస్క్ ఇష్టం లేదు. సో పీరియడ్ ఆఫ్ టైం బోర్డ్ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ ఎప్పుడైతే సూపర్ సక్సెస్ అయిందో, ఇలాన్ మస్క్ లా షూట్ ఫైల్ చేశాడు. దట్ ఓపెన్గా స్టార్ట్ అయిన కంపెనీ, నాన్ ప్రాఫిట్గా స్టార్ట్ అయిన కంపెనీ, హౌ ఇట్ కెన్ బికమ్ ఏ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని. అండ్ తర్వాత మొన్ననే రీసెంట్గా ఓపెన్ ఏఐ S1 ఫైల్ చేసేటప్పుడే ఆ టైం పీరియడ్లోనే ఆ లా షూట్ అనేది కొట్టేసింది కోర్ట్స్. అండ్ ఇదంతా జరిగిందని తెలుసు. ఇదే టైంలో లాస్ట్ 2 years నుంచి ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఏఐ ఎఫర్ట్ స్టార్ట్ చేశాడు. గ్రాక్ మోడల్ ఫ్యామిలీ రిలీజ్ అయింది. గ్రాక్ 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. అండ్ దే ఆర్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ అదర్ ఫ్రంటియర్ మోడల్స్. అట్ ది సేమ్ టైం గ్రాక్ ఎక్స్లో x.com ఇంటిగ్రేషన్ అది సక్సెస్ అయినప్పటికీ డెవలపర్స్ అసలు వాడలేదు దాన్ని, గ్రాక్ని. దానికి బిగ్గెస్ట్ రీజన్ వచ్చేసి డేటా కూడా. గ్రాక్ దగ్గర రియల్ టైం డేటా ఉన్నప్పటికీ కోడింగ్ డేటా లేకపోవడం. అండ్ అట్ ది సేమ్ టైం ఇలాన్ మస్క్ స్టార్టెడ్ బిల్డింగ్ కంప్యూట్. వరల్డ్స్ లార్జెస్ట్ కంప్యూటర్ డేటా సెంటర్ ఉంది, కొలాజల్ డేటా సెంటర్ కాంప్లెక్స్ అని. దాన్ని బిల్డ్ చేశాడు. దాన్ని ఆంథ్రోపిక్ అండ్ కర్సర్ ఇప్పుడు ట్రైన్ అవుతున్న మోడల్స్ అన్నీ కూడా ఆ కంప్యూటేషన్ ట్రైనింగ్కి, ఇన్ఫరెన్స్కి ఆ డేటా సెంటర్ వాడుతున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్పేస్ ఎక్స్ అండ్ ఇలాన్ మస్క్. ఇంకొక వైపు నుంచి చూస్తే కర్సర్ యాజ్ అ కోడింగ్ ఏజెంట్ కంపెనీ స్టార్టెడ్ ఇన్ 2022. వన్ ఆఫ్ ది ఫస్ట్ కంపెనీస్ టు బిలీవ్ ఇన్ ఏజెంటిక్ కోడింగ్. అప్పటికి గిట్హబ్ కోపైలట్ వచ్చినప్పటికీ గిట్హబ్ కోపైలట్ ఈజ్ మోర్ లైక్ ఏ పేర్ ప్రోగ్రామర్. ఏజెంటిక్ సిస్టమ్ అనేది అప్పటికి లేదు. దెన్ కర్సర్ కేమ్, ఇన్ బ్రౌజర్ వచ్చింది, డిజైన్స్ వచ్చినాయి, ప్లాన్ మోడ్, ఏజెంటిక్ మోడ్, ఇవన్నిటినీ తీసుకొచ్చింది కర్సరే. బట్ ఇక్కడ కర్సర్కి ప్రాబ్లం ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ దే ఆర్ ఎర్నింగ్ త్రూ సబ్స్క్రిప్షన్. ఆ $20 సబ్స్క్రిప్షన్ కానీ మ్యాక్స్ సబ్స్క్రిప్షన్స్ ఏదైతే ఉందో, ఆ మనీ, ఆ రెవెన్యూ అంతా ఆంథ్రోపిక్ కానీ ఓపెన్ ఏఐకి కానీ వెళ్ళిపోతుంది. అండ్ అదే టైం పీరియడ్కి Anthropic started building Cloud Code. Eventually OpenAI started building OpenAI Codex. వాళ్ళు హెవీ సబ్సిడీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దే కెన్ అఫోర్డ్ టు గివ్ ఎ హెవీ సబ్సిడీస్ బికాస్ కంప్యూటేషన్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ మోడల్సే. సో Anthropic $200 సబ్స్క్రిప్షన్ మీరు తీసుకుంటే మ్యాక్స్ ప్లాన్, మీరు అప్ టు $1,400 వరకు ఇన్ఫరెన్స్ చేసుకోవచ్చు యాజ్ పర్ వన్ ఎస్టిమేట్. సేమ్ విత్ ది గిట్హబ్ కోపైలట్, $40 సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంటే దానికి 100x ఇన్ఫరెన్స్ మీరు చేసుకోవచ్చు. కోడెక్స్ కూడా హెవీలీ సబ్సిడైజ్ చేస్తుంది. బట్ కర్సర్కి ఆప్షన్ లేదు. కర్సర్ దగ్గర డీప్ పాకెట్స్ లేవు, వాళ్ళ దగ్గర సొంత మోడల్ కూడా లేవు. ఆ టైంలోనే లాస్ట్ 6 months నుంచి 1 year నుంచి దే స్టార్టెడ్ బిల్డింగ్ దర్ ఓన్ మోడల్ విచ్ ఈస్ కంపోజర్ 2.5. ఆ మోడల్ కూడా మనం మాట్లాడుకున్నట్టు స్పేస్ ఎక్స్ కంప్యూట్ నుంచే ట్రైన్ చేశారు, ఆ కంప్యూటేషన్ వాడారు. బట్ పీపుల్ స్టార్టెడ్ లీనింగ్ టువర్డ్స్ సూపర్ యాప్స్. ఇప్పుడు కోడెక్స్ చూసుకున్నారనుకోండి, విత్ కోడెక్స్ యూ కెన్ బిల్డ్ పీపీటీస్, యూ కెన్ బిల్డ్ ప్లాన్స్, డాక్యుమెంట్స్, యూ కెన్ జనరేట్ ఇమేజెస్. సేమ్ విత్ ది క్లాడ్ ఎకోసిస్టమ్. క్లాడ్ యాప్, క్లాడ్ కోవర్క్ ఉంది, స్కెడ్యూల్ టాస్క్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, పీపీటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. క్లాడ్ ఫర్ ఎక్సెల్ ఉంది, క్లాడ్ ఫర్ పవర్ పాయింట్ ఉంది, క్లాడ్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఉంది. విత్ ఎ సింగిల్ సబ్స్క్రిప్షన్ మీరు ఇవన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు. వెరస్ కర్సర్కి నేను $20 పే చేస్తే ఓన్లీ కోడింగ్ ఒకటి చేయగలుగుతాను.
సో వీళ్ళు మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే వీళ్ళకంటూ వీళ్ళు సొంత మోడల్ క్రియేట్ చేసుకోవాలి, సూపర్ యాప్ని తీసుకోవాలి, సూపర్ యాప్ని వీళ్ళు క్రియేట్ చేయగలగాలి. సో ఇక్కడ ఈ పార్ట్నర్షిప్ అనేది వాల్యూ మీకు కనబడుతుంది. ఒకవైపు గ్రాక్ ఏమో కంప్యూటేషన్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, మనీ ఉంది, బట్ వాళ్ళ దగ్గర డెవలపర్స్ డేటా లేదు, డెవలపర్ లాగ్స్ లేవు. వేరే వైపు కర్సర్ దగ్గర డెవలపర్స్ డేటా ఉంది, బట్ డీప్ పాకెట్స్ లేవు. దిస్ ఈజ్ వేర్ ది $60 billion acquisition is very important. So Cursor is going to use SpaceX computation. SpaceX is going to use the data from Cursor. It's a win-win situation ఇద్దరికి కూడా. బట్ ఇంకొక 6 months పడుతుంది కంపోజర్ 3 రావడానికి. కంపోజర్ 3 ఈజ్ యాజ్ గుడ్ యాజ్ కంపోజర్ 2.5 అని, ఇట్ కెన్ క్రియేట్ డాక్యుమెంట్స్, ఇమేజెస్ అని రూమర్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయి. బట్ అప్పటి వరకు యాంథ్రోపిక్ ఆగుతుందా? యాంథ్రోపిక్ యాక్సెస్ కట్ చేసేయచ్చు కదా. ఫర్ సపోజ్ మీరు ఒక 6 months బ్యాక్ వెళ్తే OpenAI సపోజ్ టు ఎక్వైర్ విండ్సర్ఫ్. ఆ ఎక్వైజేషన్ టాక్స్ నడుస్తున్నప్పుడే వెంటనే విండ్సర్ఫ్కి యాక్సెస్ కట్ చేసేసింది యాంథ్రోపిక్. అక్విజిషన్ అఫ్కోర్స్ సక్సెస్ అవ్వలేదు. తర్వాత గూగుల్ టుక్ ఆల్ ది IP, కాగ్నిషన్ అనుకుంటా. సో ది డెవిన్స్ ఐడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విండ్సర్ఫ్ని అక్వైర్ చేశారు. బట్ ఇప్పటికిప్పుడు యాంథ్రోపిక్ కెన్ కట్ ది యాక్సెస్ టు కర్సర్ కదా, బట్ అది జరగకపోవచ్చు. ఎందుకంటే ఈవెన్ యాంథ్రోపిక్ ఈజ్ యూజింగ్ SpaceX కంప్యూట్. ఒకవేళ యాంథ్రోపిక్ కర్సర్కి యాక్సెస్ కట్ చేస్తే యాంథ్రోపిక్కి SpaceX యాక్సెస్ కట్ చేస్తుంది. సో ఇట్స్ అ వెరీ క్లెవర్ గేమ్ ప్లే బై ఎలాన్. చూడాలి థింగ్స్ ఎలా అన్ఫోల్డ్ అవుతున్నాయి అనేది. బట్ మోర్ టూల్స్ రావడం ఎప్పటికీ కూడా మనకి బెటరే. మోర్ టూల్స్ వస్తే మోర్ సబ్సిడీస్ వస్తాయి. మోర్ దెన్ సబ్సిడీ పక్కన పెట్టినా కొంచెం మొనోపలీ లేకుండా వీ కెన్ హ్యావ్ బెటర్ కాంపిటీషన్. సో బెటర్ మోడల్స్ రావడానికి స్కోప్ ఉంది. యా, సో రైట్ నౌ మనకి 4 frontier మోడల్స్ ఎమర్జ్ అయినట్టు చెప్పుకోవాలి. వీ హ్యావ్ OpenAI, వీ హ్యావ్ Anthropic, వీ హ్యావ్ Gemini, అండ్ దెన్ వీ హ్యావ్ Cursor రైట్ నౌ, Cursor అండ్ SpaceX. యా, థ్యాంక్ యూ సో మచ్.